చూడండి ఎక్కడి నుంచి అక్కడ పాలగిని దోతుందో. పాలు పోయొద్దు మానేయమంటున్నారు కానీ నాకే ప్రాణం ఒప్పించవట్లేదండి మొండా ఉసురుమంటదని. నువ్వు తోసేవండి పడిపోతే సీటీ చూడండి ఏ రకంగా ఉందో. శుద్ధి శుభ్రం లేదు నీకు నాకు కూడా చెప్తున్నాగా. అవన్నీ ఇప్పుడు పడబోసేయాలండి. అదిగో అదిగో కర్ర తీసుకొస్తున్నా అదిగోండి ఈడ ఆనందం తగలయ్యా. ఇదేంటండి బాబు, నీట్గా చక్కగా పెడితే మానేసి తొయ్యుకున్నాను. తొయ్యకు పాలు పోతాయి. పాలు అలవాటు తప్పించేయమంటున్నారు కానండి. ప్రొద్దుటే మనం పాపం టీ కాఫీ తాగుతాం కదా, పిచ్చి తెల్లవేడి కూడా ఏమోటి తాగాలి కదా అనేసి నాకు ప్రాణం తొయ్యకమ్మ మమ్మ బాబు 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 వీడిని బ్రతువులను అలా చేస్తున్నానండి బాబు. సాయిబాబా గారు ఎక్కడున్నారో నాకు తెలుతులేదు. పోతే వీడి పాలు తాగేటప్పుడు కూడా దగ్గర కూర్చోవాలండి. పనే చేస్తలేదు చావట్లేదు. నాకు ఇసుకొచ్చేస్తుందండి ఒక్కోసారి. పోసిన కప్పుడు పాలకి గంట సేపు ఇక్కడే నేను తగలడిపోవాల్సి వస్తుందండి. తొయ్యకో కర్మ కదండి. పాలు కూడా పెడితే అవన్నీ వంచేసి ఆ సీడి ఆ రకంగా చేసి ఒక్కోసారి అని తీసుకొచ్చేస్తుందండి నాకు ప్రాణం. అమ్మ ఇంట్లో పని చేసి ఇక్కడ చేసి ఏంటండి అన్నం తినిపించాలి. ఫోన్లో చంటి తల్లి తినిపించినట్టు తినిపిస్తున్నా. కనీసం ఇప్పుడు పాలన్న తాగాలండి. ఆ పాలు అలా వంచి అదిగోండి తోసేస్తాడండి బాబు. పోయిపోతేనేమో వీళ్ళేమో అలవాటు తప్పిమంటారు. నాకేం ప్రాణం ఒప్పు చావట్లేదని పిచ్చి తల్లిగాడు పాపము అని. అమ్మ నిన్న తప్పించుకుని ఊర్లోకి వెళ్ళిపోనండి బాబు. దొరకపోను మాకు చుక్కలు చూపించను. కరవడానికి వచ్చేస్తుంది వాళ్ళ డాడీని. నన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడు తాడు గొలుసు ఊడిపోయింది. అమ్మ సంవత్సరం నుంచి గేరటమేనండి. ఏమీ తినడానికి తాగడానికి ఏమీ లేదు అసలు. అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే వీడు అమ్మ వీడికి చాలా తెలివితేటలండి. ఎన్ని తెలివితేటలో. వీళ్ళు కొంచెం నేను మామూలుగా రెడీ అయితే వీళ్ళు ఏ ఇంజక్షన్ చేయించుకుంటాకో లేకపోతే ఏనార్ సబరం పని మీద వెళ్ళేసి వచ్చేస్తారులే అని అలానే చూస్తున్నాడు. అదే కొంచెం ఎక్కువ అంటే మంచి చీర కట్టుకోవడం గట్ట కూడా వీడికి తెలిసిపోతుందండి. ఇక అప్పుడు చూడండి రాగాలు ఎత్తనాడు కుయ్యమని కోతలు అనమాట. ఈ దొంగమ్మ గడికి అన్నీ తెలిసిపోతున్నాయండి. బుజ్జి తల్లి గడికి అన్నీ తెలిసిపోతున్నాయండి. ఎంత ప్రేమ లేకపోతే పెంచలేం కదండి. తొయ్యకున్నా ఆమెయ్య చుక్కలు కనిపించినాయండి. కనీసం ఇప్పుడు అరగంట అయినా అయిందండి మొదలుపెట్టి తాగడం. ఇక్కడే ఉన్నా పాలు పొంగిపోయినాయి.